ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. గత ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాల ఎంపిక, సీట్ల మార్పుపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ కసరత్తులో భాగంగా పార్టీలోని యువ డైనమిక్ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక కీలకమైన ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలనే దానిపై వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న అందరికీ టికెట్లు దక్కుతాయని అనుకోవడానికి లేదని, ఎవరు బాగా పనిచేస్తే వారికే టికెట్ గ్యారంటీ అని ఆయన స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొందరిని ఇప్పటికే పలానా నియోజకవర్గానికి వెళ్లి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోమని అధినేత సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మార్పులలో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన బలమైన యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక ఆఫర్ దక్కింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కర్నూలు జిల్లాలో డైనమిక్ యూత్ లీడర్ గా గుర్తింపు పొందారు. గత 2 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలనుకున్నా టికెట్ దక్కలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో శాప్ చైర్మన్ పదవితో నెట్టుకొచ్చారు. అయితే ఆయన కోరుకున్న కర్నూలు, నంద్యాల వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే బలమైన అభ్యర్థులు ఉండడంతో జగన్ ఆయనకు ఒక కొత్త సీటు ఆఫర్ చేశారు. ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం నంద్యాల పార్లమెంట్ ఎంపీ టికెట్ ను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ ఈసారి మార్పులలో భాగంగా యువనేతకు అవకాశం ఇవ్వాలని జగన్ పక్కా ప్లాన్ చేశారు. మరి ఈ సీటులో ప్రత్యర్థి ఎవరు? నంద్యాల ఎంపీగా టీడీపీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేసే అవకాశం ఉంది. ఈమె సిద్ధార్థ్ రెడ్డికి అక్క అవుతారు. అంటే వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఎంపీ సీటులో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్ల మధ్య లేదా అక్క తమ్ముళ్ల మధ్య బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి అనే హోరాహోరీ పోరు చూడబోతున్నాం. నంద్యాల ఎంపీ సీటును గెలుచుకోవడం కోసం సిద్ధార్థ్ రెడ్డిని బరిలోకి దించాలని జగన్ వ్యూహరచన చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి నంద్యాల ఎంపీ సీట్ ఇచ్చి టీడీపీ అభ్యర్థిగా భావిస్తున్న బైరెడ్డి శబరిపై బరిలోకి దించడం అనేది వైఎస్ జగన్ యొక్క రాజకీయ వ్యూహం. ఈ నిర్ణయం ద్వారా ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య పోటీని సృష్టించి భావోద్వేగాలను వాడుకుని సీటు గెలుచుకోవాలని వైఎస్ఆర్సీపీ చూస్తోంది. మరి జగన్ చేసిన ఈ పక్కా ప్లాన్ నంద్యాల ఎంపీ సీటులో బైరెడ్డి వర్సెస్ బైరెడ్డి ఫైట్ వైఎస్ఆర్సీపీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.